ఏంది అరుస్తున్నా చూడండి అసలు చూడండి ఎట్లా అరుస్తుందో చూడండి. గుడికి పోదామని చెప్పిన వేడి వేడి నీళ్లు పోసుకుంటుంది, నాకేమో చల్ల నీళ్లు పోసుకోమంటాం. చూడండి అసలు కనకమ్మ ఇది అసలు అన్యాయం తెలుసు కనకమ్మ, చాలా అన్యాయం ఇది తెలుసా. ఒప్పిందా దుప్పటి ఇదిగో మడత పెడుతున్నా చూడు. పెడతాను దానికి ఎందుకు అరుస్తున్నావు పొద్దు పొద్దున్నే? నీకు నోరు ఊరుకోదు. సరే కానీ అదిగో అది ఏమంటారు ఇడ్లీ తిను. నేను తినేసిన ఇడ్లీ నీదేనమ్మా. తొందరగా వాడపల్లి పోతున్నామండి, ఎందుకు తొందరగా పనులు చేసుకోవాల్సి వస్తుంది. మొక్కు ఆ సామాన్లు పాసి సామాన్లు అన్ని కడుగు తొందరగా అయిపోద్దా ఆ పని. ఏదో నా ఇడ్లీ ప్యాకెట్ ఇస్త్రీ అదిగో. 1 2 3 యాక్షన్. అదే దాన్నే అంటారు. అదిగో అదే అదే కనకమ్మ అదే. వెయ్యమని చెప్పినా కానీ పట్టుకునేటప్పుడు వేయాలి కానీ పట్టుకున్నప్పుడు కాదు కనకమ్మ. గుడికి పోతున్నాం అంటే ఎంత ఆనందం తెలుసా కనకమ్మకి. హైదరాబాద్ పోదాం అంటే బ్యాగులు పట్టుకొని పోదాం. హైదరాబాద్ సరే నీ ఇష్టం మరి, పోదామంటే పోదాం, లేదు ఉన్నామంటే ఉందా. నాకేం ఇబ్బంది లేదు. నాకు సీతానగరం అంటే ఇష్టం. నాకు నీకు ఫ్రీయేగా. ఇదేంది ఒక బోండా ఫ్రీగా వేసిండ్రా ఆవిడ. దానికి తిట్టి అరిచి చెప్పాలనా నువ్వు? చెప్పు. ఈ గొడవ అరుచుకొని అదే అలవాటు అయిపోయింది. నార్మల్ టైంలో కూడా అరుచుకోవడమే అయిపోయింది. ఏదో సరదాగా వీడియోలోకి వస్తాం, ఇంతకుముందు అరుచుకునేవాళ్ళం, అది కాస్త రియల్ అయిపోతుంది ఇప్పుడు. ఇది ఎక్కడ తెచ్చిరా? ఎవరు ఇచ్చారు? ఇంకా బెటర్ రంగుమ్మ కూడా ఇచ్చిండు అని అనలేదు నువ్వు. నువ్వే అంటావు ఆ మాట. ఏంటి ఒకటే చట్నీ వచ్చింది? అదేంటి 2 చట్నీలు వేయాలి కదా అసలు. అన్యాయం ఇది తెలుసా అసలు. ఒక్క చట్నీ ఎక్కడ టిఫిన్ చేసినా 2 చట్నీలు వస్తాయండి. అలాంటిది ఒక్క చట్నీనే వచ్చిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. ఇడ్లీలు అండి, ఇడ్లీలు ఎందుకు కనకమ్మ అండి నాకంటే కొంచెం బాగానే ఉన్నాయిలే. నీకు విశ్వాసం కావాలంటే కుక్కను పెంచుకో. సరే అదే మాట మీద కుక్కను పెంచుకుంటాను, ఇంకా నువ్వు వెళ్ళిపోవటం మంచిదమ్మా. నాకు బస్తా బియ్యం మిగులుతాయి. అబ్బో మంట పడుతుంది కనకమ్మ. మారే నచ్చపోతే వదిలేయటమే. ఎవరు పట్టుకుని తినమని అంటలేదు. కడుపు కాలేదు నాదిగా, నీది కాదుగా. బాగా అర్థం చేసుకున్నావు. ఎవరు పెట్టినారు నాకు అర్థం అవట్లేదా? ఇంట్లో బ్లూ కలర్ది బెడ్షీట్ ఉండాలండి, బెడ్షీట్ కనిపించట్లా. భలే ఆనందం వేసింది. ఎడిపోయిందా? విచిత్రం. ఎక్కడ సామాన్లు పోవడమే, అక్కడ సామాన్లు పోవడమే. మనిషి కరెక్ట్ లేదులేండి. ఫస్ట్ అందరిని అనడం కాదు, మనిషి కరెక్ట్ లేదు. మన మనిషి కరెక్ట్ లేనప్పుడు ఇంకేం చెప్తాం. నువ్వు నాకు రంగులు కుక్క పెడుతున్నావు, నువ్వు నాకు అర్థమైపోయింది. అందరూ అదే అంటున్నారు, మీ అక్కడ అలాగే మాట్లాడుతున్నారు, మీరేం చూసుకుంటలేదు అంటారు. నేనేమో అర్థం అనుకుంటున్నాను. ముందు జాగ్రత్త ఉండాలి కండి మనిషి దగ్గర. ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉండట్లేదు అని జాగ్రత్త ఉండాలిగా. ఆ జాగ్రత్త ఆ మనిషికి ఉందా అండి? నా వయసు 80 ఎక్కడ ఉంటుంది మర్చిపోతున్నాను. అవ్వ అక్కడ 2 కంచాల 3 ప్లేట్లు 2 గ్లాసులు తప్పిస్తారండి. నేను 2 స్లోలు వదిలేస్తున్నానండి బయట, నాదే తప్పు. ఇంక మూసేసుకుని వెంటనే కడిగేస్తున్నానండి. ఇంకా వేడి నీళ్ళు పెట్టుకో. నేను పెట్టుకోవట్లే అమ్మా, తొందర పడకను, టెన్షన్ తెచ్చుకోకు. నీ చేత్తో తులసి మొక్క ఎత్తే ఎప్పుడు బతకదు. చూద్దాం. నీళ్ళు ఎందుకు లేదు అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. తులసి మొక్క 2-3 సార్లు వేసిందండి కనకమ్మ, చచ్చిపోయింది అది. అంటే ఏ దయం ఉందో ఒంట్లో చూడండి.
వెళ్ళాడు బాత్రూమ్కి వెళ్తే వాసన. కనకమ్మ తింటున్నా నేను ఈడ తింటున్నా నేను నేనేం చేయను, స్నానం చేయొద్దా? ఇడ్లీ తింటున్నా నువ్వు డోర్ అయ్యి అంటే తినేది. డోర్ తీసి స్నానం చేస్తానా నేను? తినేది ప్రశాంతం తినొద్దా? వాంతింగ్ వచ్చింది ఇప్పుడు నాకు. ఈ చీర కట్టుకున్నా కొత్తది కదా, గుడికి అదే కట్టుకుంటానే. ఇది కట్టుకో బాగుంటది. నిన్ను అడగటం బుద్ధి నాది తప్పు. ఇదేంటిది? నువ్వు గొప్ప అనుకుంటున్నావు తల్లిని అలా అంటాం. ఇది దీంట్లో ఏమైనా తప్పు ఉందా? ఇది కట్టుకోమన్నాలో అదే మరి బెడ్షీట్ కట్టుకోనా? ఎంత బాగుంటుంది తెలుసా ఇది నువ్వు ప్యాంట్ కట్టుకుంటే. ఇప్పేసి అది కోసెట్టుకో. నువ్వు ప్యాంట్ ఇప్పేసి కోసెట్టుకో. నువ్వు గమ్మున బకెట్ పెట్టుకున్నావు నీకు కాలిపోతాయి. కాదు నీ బకెట్ నువ్వు పెట్టుకున్నావు కానీ నా బకెట్ పెట్టలేదా నువ్వు? ఎంత వ్యాక్సిన్ చేయకు, నీ ముడ్డు కడుక్కుంటా కూడా నేను బకెట్ పెడతాను. ఛీ, వెళ్ళి పట్టు పెట్టుకోను. ఎంత దొంగదానివో నాకు అర్థమైంది నీ గురించి. నాకంటే అర్థమవుతుంది నువ్వు ఎంత దొంగడుగు అని. దొంగలగా దొంగవి నువ్వు. అది లోపల మూడో బస్సు వెళ్ళిపోతుంది. ఆ హైదరాబాద్ బస్సులు సౌండ్ వస్తూ ఉంటాయి. హారం కొట్టగానే అది హైదరాబాద్ బస్సు పోతుంది పదా అంటది. చాలమ్మా వచ్చేటప్పుడు 8,1600 కొట్టావు, వదలగొట్టావు. 2,000 అలా దొరికింది. నీకు మామూలుగా ఉండదు. నువ్వు బస్సు ఎక్కించింది ఎవడు? నువ్వు భలే ఉన్నావు. వాళ్ళు అసలు నువ్వు కడతావు రంకులు అన్ని, నేను కాదు. నువ్వు పెడుతున్నావు నేను పెడుతున్నాను అందరికీ తెలుస్తుంది. తెలుస్తుంది అందరికి. తెలియదు ఏముంది, అందరికి తెలుస్తుంది. ఒకరోజు తెలుస్తుంది, తెలియకుండా అడిగిపోద్ది. ఎక్కడికే పోదు. ఆడికి ఫుడ్ పెట్టడం తప్పు చేశారంటే వాళ్ళ అమ్మ ఇంటిలో తినమని అంటున్నారు అందరూ. నువ్వు ఫుడ్ పెట్టిన తర్వాత గొంతు లేస్తుంది నాది. అవును మరి. తొందరగా పెట్టుకో నీళ్ళు. నేను రానులే, నువ్వు పోయిరా గుడికి. ఏ ఊరు గుడి అది? గుడికైతే వెళ్తున్నాం అండి. ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు, రెడీ అవుతున్నాం. ఓకేనండి, బాయ్ అండి. వాడపల్లి నీళ్లు కాగబెట్టుకునేది ఉంది నేను కూడా. వాడపల్లి. అట్ట పోయి ఇట్ట వచ్చిద్ది. ఈ లోపు నీళ్లు కాగబెట్టుకుంటే స్నానం చేస్తే తొందరగా వెళ్ళాలి. వాళ్ళు రాజమండ్రికి వస్తున్నారు, మేము రాజమండ్రి పోవాలి. 7 నుంచి రాజమండ్రి పోయేలోపు గంట జర్నీ. ఈలోపు వాళ్ళు పొద్దున్నే 5 గంటలకు 6 గంటలకు బయలుదేరారంట. ఇంకా అర్ధ గంటలో దిగిపోతారు. తొందరగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అంతా చూపిస్తాను మీకు. ఓకేనండి, బాయ్ అండి, ఉంటానండి. వాడపల్లి టెంపుల్.